7:05 మనం మీటింగ్ అనేది స్టార్ట్ చేసుకుందాము. దయచేసి అందరూ కూడా మైక్లు అనేది ఆఫ్ లో పెట్టుకోండి. మీకు లాస్ట్ లో ఆప్షన్ ఇస్తాను, అప్పుడు మీకు డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. దయచేసి అందరూ కూడా మైక్ అనేది ఆఫ్ లో చేసి పెట్టుకొని ఉండండి. మీ టీం వాళ్ళందరికీ కూడా మెసేజ్ పెట్టండి, జూమ్ అనేది స్టార్ట్ అయిందని చెప్పి. అందరూ కూడా ఎవరైతే ఈ లింక్ అనేది షేర్ చేశారో మీ టీం వాళ్ళకి కూడా ఒక మెసేజ్ అనేది వాళ్ళకి పెట్టండి, జూమ్ అనేది స్టార్ట్ అయిందని చెప్పి. ఇప్పుడు అందరూ వస్తూ ఉన్నారండి. ఇంకొక 2 minutes మనం వెయిట్ చేద్దాము. కరెక్ట్ గా దయచేసి లాస్ట్ వరకు ఉండండి. ఈరోజు మన కంపెనీ ఎండి గారు కూడా మన మీటింగ్ లో మాట్లాడతారు. ఓకే అండి, అయితే మనం ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పటి వరకు ఈ జూమ్ సెషన్ లో 24 మెంబర్స్ ఉన్నారు. ఎస్, అయితే ఈ 24 మెంబర్స్ లో ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎంతమంది చేశారండి? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఇప్పటి వరకు చాలా వస్తున్నాయి మార్కెటింగ్ లో. ఎంతమంది చేశారు? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. మైక్లు ఎవరు ఆన్ చేయొద్దు, హ్యాండ్ రైజ్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎంతమంది చేశారు ఇప్పటి వరకు? యాక్చువల్ గా నేను కూడా చేశాను, చాలా చూసాను, చాలా చేశాను, నష్టపోయాను కూడా. ఇంకా నా మాటలు వినిపిస్తున్నాయా? ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఇప్పటి వరకు ఎంతమంది చేశారండి? 7 members, 8 members, 25 members, సో 8 members ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ లో వర్క్ చేశారు. సో నేనైతే నాతో కలిపి 9 members. నేనైతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ దాదాపుగా చాలా చూశాను, చేశాను కూడా. ఎక్కడ కూడా ప్రాఫిట్ అనేది లేదండి. ఇంకో విషయం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ లో దాదాపుగా నార్త్ సైడ్ వాళ్ళే ఉంటారు, మన సౌత్ సైడ్ వాళ్ళు ఎక్కడ లేదు. మన కంపెనీ, దట్ ఈస్ కంపెనీ ఫైండర్. సో ఇక్కడ నేను ఎందుకు అడిగానంటే చాలా వస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, చాలా నష్టపోయాం ఇప్పటి వరకు. బట్ కానీ మన తెలుగు వారి కంపెనీ అండి ఫైండర్ కంపెనీ, ఫైండర్ 2.0 కంపెనీ, తెలుగు వారి కంపెనీ. మంచి ఇన్వెస్ట్మెంట్లు ప్లాన్స్ వస్తే ఉంటుంది, మనం ఎంతో గొప్ప అవకాశం చూడాలని వెయిట్ చేస్తూ ఉంటాం. సో అలాంటి పక్కా తెలుగు కంపెనీ మన ముందుకు వచ్చింది, మనకి ఒక అవకాశం కల్పించింది. ఎలా చేయాలి, ఏం చేయాలి ఏంటనేది ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, ఎనీవే నా పేరు భవాని, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఒక హౌస్ వైఫ్ అండి, నాకు 4 years పాప కూడా ఉంది. సో ఇక్కడ ఈ ఫైండర్ 2.0లో నేను కూడా మీలాగే ఇది కూడా ఎన్ని రోజులు ఉండదులే, పోతుందిలే అనుకున్నా, అంతగా పట్టించుకోలేదు.
1 మంత్ అవుతుందండి కరెక్ట్ గా. నేను 1 మంత్ అవుతుంది ఈ కంపెనీలో వర్క్ అనేది స్టార్ట్ చేసి. సరే నా అప్లైన్ వచ్చి ప్రవీణ్ గారండి. సో ఓకే సార్, 1 మంత్ కరెక్ట్ గా ఉందంటే నేను టేకప్ చేస్తాను. మంచి టీం, అదే మాట మీద ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నా. సో ఎందుకు ఈ రోజే ఫస్ట్ జూమ్ మీటింగ్ మనం కనెక్ట్ చేస్తున్నాం అంటే ఒక రీజన్ ఉందండి. అదేంటిదంటే ఈ రోజే మన కంపెనీ వచ్చి 1 మంత్ కంప్లీట్ చేసుకున్నది. చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరూ కూడా హ్యాండ్ లో చేయండి, డౌన్ చేయండి. అందరూ కూడా డౌన్ చేయండి, హ్యాండ్ డౌన్ చేయండి. అందరూ కూడా 5 మెంబర్స్ డౌన్ చేయలేదు. సో ఎందుకు హ్యాండ్ డౌన్ చేయమన్నానంటే ఈ 30 మెంబర్స్ లో ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 500 2.0లో ఒకసారి హ్యాండ్ చేయండి. మీ డౌట్స్ ఏదైనా కూడా లాస్ట్ లో అడగండి. మీ డౌట్స్ అనేది నేను క్లియర్ చేస్తాను ఖచ్చితంగా. ఇప్పటి వరకు మన కంపెనీలో మెంబర్షిప్ తీసుకొని ఉన్నారు. నేను వర్క్ చేసే వాళ్ళని అడగట్లేదండి. ఐడి తీసుకున్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ చేయండి. ఎందుకు హ్యాండ్ రైజ్ చేయమంటున్నాను అనేది కూడా నేను రీజన్ చెప్తా. ఓకే, దాదాపుగా అయితే కొత్త వాళ్ళే వచ్చినట్టున్నారు. చాలా హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఓకే, మీ అందరికి కూడా ఎవరిలో ఐడి తీసుకున్నారో వాళ్ళందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ మంత్ మనం అందరం కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో నా తరపు నుంచి కంపెనీ ఎండి గారు శ్రీవ ప్రసాద్ సార్ దగ్గర నుంచి, మన అప్లైన్ ప్రవీణ్ సార్ దగ్గర నుంచి మీ అందరికి కూడా ఫస్ట్ మంత్ సెలబ్రేషన్ అనేది మనం ఈ విధంగా చేసుకోబోతున్నాం. ఫస్ట్ డే జూమ్ మీటింగ్ కనెక్ట్ చేస్తున్నాం. సో ఇంకా మనం లేట్ చేయకుండా అసలు కంపెనీ ప్లాన్ ఏంటి, విజన్ ఏంటి, ఏ విధంగా మనకి కంపెనీ పేమెంట్స్ ఇస్తుంది, ఏ విధంగా అసలు ఈ రోజు పేమెంట్స్ ఎంత మంది తీసుకున్నారు, ఎంత ఇన్కమ్ తీసుకున్నారు ఏంటనేది ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. లేట్ చేయకుండా ప్లానింగ్ లోకి వెళ్ళిపోదామండి. ఒకటి చెప్తున్నాను, లాస్ట్ వరకు జూమ్ ఎండ్ వరకు ఉండండి. మన కంపెనీ ఎండి గారు వచ్చి మాట్లాడతారు. ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్ యానివర్సరీ సెలబ్రేషన్ థ్యాంక్ యూ ఆల్ అనేది మన అందరి కోసం మన ఎండి గారు అనేది విషెస్ చేస్తున్నారండి. మెంబర్స్ వాళ్ళందరి తరపున కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నారు. అదే విధంగా ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. ప్రతి ఒక్క స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఆ కంపెనీ పేమెంట్స్ ప్రూఫ్ ఒకటి ఖచ్చితంగా కావాలి. అదే విధంగా కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఒకటి కావాలి. ఈ విధంగా మనం క్లారిటీ తీసుకున్నాక ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేస్తాము. అసలు కంపెనీ ఎక్కడ, ఆఫీస్ ఎక్కడ ఉంది, అసలు ఉందా లేదా అనేది కూడా మనం క్లారిటీ తీసుకున్నాకే టేకప్ చేస్తామండి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీ అందరికి డౌట్ గా ఉండేది పేమెంట్స్. సో ఈ రోజు తీసుకున్నటువంటి కొంతమంది తీసుకున్న వాళ్ళు నాకు నా టీం నుంచి వచ్చిన విత్ డ్రాస్ అనేది, నా గ్రూప్ లో వచ్చిన విత్ డ్రాస్ అనేది నేను మీకు చూపిస్తున్నాను లైవ్ లో. ఇక్కడ మీరు డేట్స్ అవి కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ రోజు డేట్ 8 జూలై 2024, 540 రూపాయలండి. 270 రూపాయలు వేరే పర్సన్, 1800 రూపాయలు ఫర్ డే ఇన్కమ్ అండి. ఫర్ డే ఇన్కమ్ ఈ రోజే విత్ డ్రా పెట్టారు. 24 అవర్స్ లోపు మన అకౌంట్ లోకి క్రెడిట్ అవడం జరుగుతుంది. ఐఎంపైస్ విత్ డ్రాస్ అండి, సేమ్ డే మన అకౌంట్ లోకి క్రెడిట్ అవడం జరుగుతుంది. 10% కట్ అయ్యి. ఇంకొక పర్సన్ 720 రూపాయలు, ఇంకొక పర్సన్ 2070 రూపాయలు. మన అప్లైన్ అండి ప్రవీణ్ గారు మొత్తం కలిపి 5000 రూపాయలండి ఈ రోజు ఫర్ డే ఇన్కమ్. చూడండి, 3060 రూపాయలు, 2430 రూపాయలు.
చూడండి టోటల్ గా 5,000 ప్లస్ ఇన్కమ్ అనేది ఫర్ డే ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. చూసారు కదండి ఫర్ డే ఇన్కమ్. నెక్స్ట్ మనకి ఒక ఆఫర్ కూడా ఉంది, అది నేను లాస్ట్ లో మీకు చెప్తాను. నేను ఇప్పుడు కంపెనీ ప్లానింగ్ లోకి వచ్చినట్లయితే కంప్లీట్ చేసుకున్నామండి. యాక్చువల్ గా జూన్ 8న మన కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చాలా MLM కంపెనీస్ లో చాలా చూస్తున్నాం, చాలా వస్తున్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క కంపెనీలో ఖచ్చితంగా జాయినింగ్స్ ఉంటేనే మనకి అక్కడ పేమెంట్ అనేది రావటం జరుగుతుంది. బట్ ఇక్కడ అలా కాదండి, నో రిఫరెన్స్. మీరు ఎవరిని కూడా ఒక్కరిని కూడా జాయిన్ చేయ అవసరమే లేదు. వితౌట్ రిఫరెన్స్, మీరు రిఫరెన్స్ ఇవ్వకపోయినా సరే మీకు విత్ డ్రాస్ అనేది మినిమం విత్ డ్రా 300, అంటే 300 విత్ డ్రాస్ కి కండిషన్స్ అనేది మనం లాస్ట్ లో డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు ప్లానింగ్ వచ్చి వెల్కమ్ అండి, వెల్కమ్ టు 500 2.0. వన్స్ అగైన్ మీ అందరికి కూడా కొత్త వాళ్ళకైనా ఐడి వేసిన వాళ్ళకైనా వేయకపోయిన ఉన్న వాళ్ళకైనా సరే వెల్కమ్ వెల్కమ్ చెప్తున్నాము. మేమందరం కూడా ఎవరైతే ఐడి వేసుకున్నారో వాళ్ళ అదృష్టవంతులే అండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే. ఇంకా ఆలోచిస్తూ ఉన్న వాళ్ళైతే నేను చెప్పవసరం లేదు. సో స్టార్టింగ్ లో ఉన్నాం మనం, జస్ట్ 1 month కంప్లీట్ అవుతుంది. ఎంత స్టార్టింగ్ లో ఎంత త్వరగా వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటే అంత బెటర్ దెన్ ఆప్షన్. మనందరికి మోర్ ద ఇన్కమ్ అనేది ప్రతి కంపెనీలో మనం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి సో ఎవరు కూడా లేట్ చేయొద్దు. సో ఇక్కడ కంపెనీ మిషన్ విజన్ ఏంటంటే సార్ కార్స్, జాబ్స్, రియల్ ఎస్టేట్ ఇలాంటి యాడ్స్ అనేది ఫ్రీగా మనకి యాడ్స్ పరంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. దీని పరంగా ఇన్వెస్ట్మెంట్ అనేది మన ముందుకు తీసుకురావటం జరిగింది అనమాట. సో ఇక్కడ కంపెనీ ఎక్కడ ఉంది అంటే వరంగల్ అండి. మన తెలుగు రాష్ట్రాల్లో, మన హైదరాబాద్ లో, మన తెలంగాణలో వరంగల్లో మన కంపెనీ ఉండటం జరిగింది. మన కంపెనీ MD గారు వచ్చి నేమ్ వచ్చి శివప్రసాద్ గారండి. ఓన్ గా సాఫ్ట్వేర్ కంపెనీ ఓన్ గా ఉందండి. సో ఇక్కడ మనం ఏంటంటే ఎన్ని రకాల ఇన్కమ్స్ అనేది మనం ఈ మన కంపెనీలో ఏం చేయొచ్చు అంటే సెల్ఫ్ ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్, అవార్డ్స్, రివార్డ్స్, మోర్ దెన్ ఇన్కమ్స్ అనేది మనం తీసుకునే అవకాశం ఉంది. సో ఏంటి ఇక్కడ మినిమం ఎంత, మాక్సిమం ఎంత అంటే మినిమం 1000 రూపీస్ తో స్టార్ట్ చేసుకోవచ్చండి. ఈ రోజుల్లో ఒక ఫ్యామిలీ ఒక రోజు గాని ఒక నెల గాని గడవాలంటే ఎంత ఖర్చు అవుతున్నాయి. సో దాంతో పోల్చుకుంటే 1000 రూపాయలతో మనం స్టార్ట్ చేసుకుంటే ఏం పని చేయకుండానే మనకి 0.2% అనేది ROI సెల్ఫ్ ఇన్కమ్ అనేది మనకి రావటం జరుగుతుంది. సో ఇక్కడ 1000 రూపాయలు, 2000 రూపాయలు, నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చి 3000, 4000, 5000, 6000, 7000, 8000, 9000, 10,000. మినిమం 1000 తో స్టార్ట్ అయ్యి మాక్సిమం 10,000 తో మనం ఏం చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇన్కమ్స్ వచ్చి డైలీ బోనస్, రిఫరెన్స్ బోనస్, లెవెల్ బోనస్, అవార్డ్స్, రివార్డ్స్, అఫిలియేట్ ఇన్కమ్, ఇవన్నీ కూడా మనకి కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ డైలీ బోనస్ అనేది ఎన్ని డేస్ ఇస్తున్నారు, ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మీరు 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫర్ డేకి వచ్చి 0.2% అంటే ఫర్ డేకి వచ్చి 20 రూపీస్ అనేది మీకు 125 డేస్ అనేది మీకు రావటం జరుగుతుందండి. సో ఇక్కడ టోటల్ 125 into 20 2500 రూపీస్. ఇక్కడ క్యాపింగ్ లిమిట్ అన్నమాట. ఇక్కడే మనకు ఒక ప్లస్ పాయింట్ ఉందండి. ఇప్పుడు చాలా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ లో ఏదో 1000 రూపాయలు కట్టండి, మీకు ఒక సంవత్సరం పాటు ఫర్ డేకి వచ్చి 1%, 2%, 5% ఇస్తా అంటున్నారు. బట్ కానీ అక్కడ క్యాపింగ్ లిమిట్ లేదు, ఎక్కడ పెట్టలేదు. నేను చాలా చూసాను, చాలా విన్నాను, క్యాపింగ్ లిమిట్ ఎక్కడ లేదండి. బట్ ఇక్కడ క్యాపింగ్ లిమిట్ పెట్టడం వల్ల కూడా ప్లస్ పాయింటే. ఎందుకంటే కంపెనీకి బిజినెస్ అనేది ఆటోమేటిక్ గా రిపీట్ అవుతానే ఉంటుందండి. సో ఇక్కడ రిపీట్ అవుతూ ఉంటే అక్కడ కంపెనీ క్లోజ్ అవడానికి లేదు కదా ఛాన్స్.
సో ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మన కంపెనీ ఎండి గారు రియల్ ఎస్టేట్, కార్స్, జాబ్స్ దీని పరంగా మనం ఓలెక్స్ పరంగా ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు. దాని పరంగా మనకి ఇక్కడ ఇంత పర్సంటేజ్ అని మనందరికి డివైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం 2000 ప్యాకేజ్ తీసుకుంటే 40 రూపాయలు చొప్పున 5,000 రూపాయలు, టోటల్ క్యాపింగ్ లిమిట్ వచ్చి 5,000 రూపాయలు, 3,000 ప్యాకేజ్ తీసుకున్న వారికి 60 రూపాయలు, టోటల్ ఇన్కమ్ 7,500. నెక్స్ట్ 4,000 ప్యాకేజ్ కి టోటల్ ఇన్కమ్ 10,000, 5,000 ప్యాకేజ్ కి 12,500, 6,000 ప్యాకేజ్ కి 15,000 రూపాయలు, 7,000 ప్యాకేజ్ కి 17,500, 17,500 రూపాయలు, 8,000 ప్యాకేజ్ కి టోటల్ ఇన్కమ్ 20,000 ఇన్కమ్ అనేది చేయొచ్చు. 9,000 ప్యాకేజ్ లో 22,500, 10,000 ప్యాకేజ్ లో 25,000 రూపాయలు అనేది ఏం చేయొచ్చు. ఇక్కడ మనకి కంపెనీ 125 రోజులు అని చెప్తుంది. బట్ కానీ ఇంత టోటల్ బోనస్ అనేది విత్ ఇన్ డేస్ లోనే, విత్ ఇన్ మంత్స్ లోనే మనం తెచ్చుకోవచ్చు. 125 డేస్ అంటే దగ్గర 4 months ఏబో అండి. బట్ కానీ ఇంత టోటల్ బోనస్ అనేది మనం వర్క్ చేసుకుంటే కనుక విత్ ఇన్ డేస్, విత్ ఇన్ మంత్స్ లోనే మనం ఏం చేసుకునే అవకాశం మన కంపెనీ మనందరికి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఆర్ఓ సెల్ఫ్ ఇన్కమ్ అంటే వర్క్ చేసుకోలేకపోయినా ఉన్న వాళ్ళకి సెల్ఫ్ ఇన్కమ్ ఈ విధంగా డైలీ బోనస్ ఉంటుంది. అదే మనం వర్క్ చేసుకుంటే కనుక డైరెక్ట్ అండి లెవెల్ ఇన్కమ్ వచ్చి మనకి 50 రోజులు అనేది ఇవ్వటం జరుగుతుందండి. జస్ట్ 50 రోజులు మాత్రమే. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ప్యాకేజ్ తీసుకున్న బట్టి మనకి డైలీ బోనస్ అనేది వాళ్ళు తీసుకున్న ప్యాకేజ్ ని బట్టి డైరెక్ట్ గా మనకి 10 రూపీస్ వస్తుంది. 2,000 ప్యాకేజ్ వాళ్ళకి 20 రూపాయలు. అంటే ఇక్కడ 0.1% అనేది మనకి డైరెక్ట్ అండ్ లెవెల్ బోనస్ అనేది ఉంటుంది. ఇక్కడ లెవెల్ 2 నుంచి 3 వరకు ఒక కమిషన్, లెవెల్ 4 నుంచి 6 వరకు ఒక కమిషన్, లెవెల్ 7 నుంచి 10 వరకు. అంటే వాళ్ళు మీరు ఎవరినైతే రిఫర్ చేస్తున్నారో, ఎవరైతే ప్యాకేజ్ ఏ ప్యాకేజ్ యాక్టివేషన్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి మనకి కమిషన్ అనేది 50 రోజుల పాటు మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. చూడండి 50 రోజులండి, విత్ ఇన్ 50. కానీ ఇక్కడ ఒకటి గమనించండి, మీకు ఈ 10 లెవెల్స్ మనకి కంపెనీ ఇవ్వటం జరుగుతుంది కమిషన్ లెవెల్ బేస్ అనేది. అయితే ఇక్కడ ఒకటి కండిషన్ ఉంది. అదేంటంటే డైరెక్ట్ గా 10 ఐడీలు వేసుకున్న వాళ్ళకి 10 లెవెల్స్ వరకు కమిషన్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. ఆ 10 లెవెల్స్ లో ఎంత మంది అయినా ఉండండి, అంత మెంబర్స్ వరకు మీకు లెవెల్ ఇన్కమ్ అనేది యాడ్ అవటం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా నేనున్నాను, ఐడి తీసుకున్నాను, ఒక 5 రిఫర్ చేస్తా. సో నాకేంటంటే 5 లెవెల్స్ వరకు మాత్రమే నాకు లెవెల్స్ ఇన్కమ్ కమిషన్ అనేది 50 రోజుల పాటు రావటం జరుగుతుంది. నెక్స్ట్ నేను ఇంకొక వారం తర్వాత ఇంకొక 5 కంప్లీట్ చేశాను. అప్పుడు 10 లెవెల్స్ వరకు మనకి కమిషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఈ విధంగా డైరెక్ట్ అండ్ లెవెల్ బోనస్ అనేది మనందరికీ ఉంటుంది. డైరెక్ట్ ఇన్కమ్ అయితే మనం ఎంత మందిని చేసుకుంటే అన్ని డైరెక్ట్ లెవెల్ ఇన్కమ్ అనేది 50 రోజుల పాటు అనేది ఇవ్వటం జరుగుతుందండి. ఓకే, ఇదన్నమాట డైరెక్ట్ అండ్ లెవెల్ బోనస్. నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు వేరే అంటే ఇప్పుడు జాబ్స్ పరంగా కానీ, రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఎవరొకళ్ళు ఫొటోస్ యాడ్స్ అనేది అప్లోడ్ చేయమని చెప్పడం, లేదంటే వీడియోస్ అనేది అప్లోడ్ చేయమంటాం. అలా మన కంపెనీ ద్వారా ఎవరైనా ప్రమోషన్ చేయడానికి మన దగ్గరికి వస్తే గనక దానికి సంబంధించిన పర్ మంత్ కి వచ్చి 2,500 కూడా మనకి కమిషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అదే విధంగా వీడియో పరంగా అయితే 5,000 రూపాయలు, ఫొటోస్ పరంగా అయితే 2,500 అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. అంటే మనకి ఇవ్వటం కాదండి, ఆ ఫొటోస్ చేసినందుకు అక్కడ 2,500, 5,000 అలా కంపెనీకి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ దీనికి వచ్చి కంపెనీ అఫిలియేట్ మార్కెటింగ్ పరంగా మనకి ఇచ్చే ఇన్కమ్స్ ఏంటంటే లెవెల్ 1 నుంచి 50% ఇస్తున్నారు. ఇప్పుడు నేను ఉన్నానండి, ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ నాకు పరిచయం
విషయం. అతను ఏంటంటే మామూలుగా బిజినెస్ చేసుకోవడానికి అలా వాళ్ళకి సంబంధించిన కంపెనీస్ వీడియోస్ అనేది పోస్ట్ చేయాలి పబ్లిక్ గా. సో నేనేంటంటే ఇప్పుడు మన కంపెనీ ఎండి గానే నేను మాట్లాడతాను, సార్తో డిస్కషన్ చేస్తాను, సార్ ఇలా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు ఇలా డీల్ మాట్లాడడానికి అని చెప్పి మాట్లాడతా. సో దాని పరంగా ఏదైనా వెబ్సైట్ అనేది క్రియేట్ చేయడానికి మన కంపెనీ ఎండి గారు సాఫ్ట్వేర్ కంపెనీ ఓన్ గా ఉంది కదండి, సో అదంతా కూడా సార్ దగ్గర చేతిలోనే వర్క్. సో అది దాని పరంగా కూడా మనకి ఇక్కడ కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ 10 లెవెల్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ గా ఉన్న వాళ్ళకి, డైరెక్ట్ గా రిఫర్ చేసిన వాళ్ళకి 50%, లెవెల్ 2 నుంచి 10%, లెవెల్ 3 నుంచి 5%, లెవెల్ 4 నుంచి 4%, లెవెల్ 5 నుంచి 3, లెవెల్ 6, 7 2%, 6 నుంచి 8 వరకు 2%, లెవెల్ 9, 10 1% లాగా మనకి ఈ విధంగా ఇస్తున్నారండి. నెక్స్ట్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అండి, అది అతి త్వరలోనే మన ముందుకి అనౌన్స్మెంట్ అనేది మన కంపెనీ ఎండి గారు అనేది లాంచ్ చేస్తున్నారన్నమాట. నెక్స్ట్ మనకి ఇష్టమైన టాపిక్ వచ్చి విత్డ్రాస్, దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి ఏంటంటే మినిమం విత్డ్రా 300 ఉంటే చాలు. డైలీ ఆటో విత్డ్రాస్ అండి. మనకి సెల్ఫ్ ఇన్కమ్ కానీ లేదంటే విత్డ్రాస్ కానీ మనకి మండే టు ఫ్రైడేనే అన్నమాట, వర్కింగ్ డేస్. సాటర్డే సండే ఈజ్ హాలిడే అండి. 10% అడ్మిషన్ ఛార్జెస్ అనేది కట్ అయ్యి రిమైనింగ్ అమౌంట్ మన అకౌంట్ లోకి క్రెడిట్ అవటం జరుగుతుంది. ఐఎంపిఎస్ ఆర్ విత్డ్రాస్ ఆర్ ట్రాన్స్ఫర్ సేమ్ డే. మనకి ఐఎంపిఎస్ కానీ లేదంటే సేమ్ డే కానీ మనకి విత్డ్రాస్ అనేది మన అకౌంట్ లోకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఫర్ ఈచ్ డైరెక్ట్ విల్ బి ఓపెన్ 1 లెవెల్. అంటే ఇక్కడ ఏంటంటే దీని అర్థం మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఎన్ని డైరెక్ట్లు ఉంటే అన్ని లెవెల్స్ వరకు మనకి కమిషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. డైరెక్ట్ గా 2 మెంబర్స్ ఉంటే 2 లెవెల్స్, డైరెక్ట్ గా 5 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్, డైరెక్ట్ గా 10 మెంబర్స్ ఉంటే 10 లెవెల్స్. సో ఈ విధంగా దానికి అర్థం అన్నమాట. నెక్స్ట్ ఓన్లీ 1 ఐడి ఫర్ 1 ఈమెయిల్. ఒక ఐడి అనేది క్రియేట్ చేయడానికి ఒక మెయిల్ ఐడి, ఒక ఫోన్ నెంబర్ తో ఒక ఐడి అనేది క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్ అనేది పెట్టడం జరిగింది అనమాట. ఇదండి ప్లానింగ్ వచ్చి 500 2.0 అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ మెంబర్స్, మీ అందరికీ కూడా. సో ఇప్పుడు మన కంపెనీ ఎండి గారిని ఇన్వైట్ చేద్దామండి. సో సార్ మీరు ఒకవేళ జూమ్ మీటింగ్ లో ఉంటే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. సార్ ఒకసారి మీటింగ్ లో ఉంటే కనుక ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే అండి, సార్ వచ్చినప్పుడు హ్యాండ్ రైజ్ చేస్తారు, రెస్పాండ్ అవుతారు. రిమైనింగ్ వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మెసేజ్ చేయండి. మైక్ అనేది ఆన్ చేయొద్దు, మెసేజ్ చేయండి, మీకున్న డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. దుర్గారావు గారు మెసేజ్ చేశారండి, నాకు విత్డ్రా రావడం లేదు, విత్డ్రా చేస్తే నల్లనే వస్తుంది. విషయం ఏంటంటే ఇప్పుడు నా ఐడి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. నేనైతే యాక్చువల్ గా వర్క్ అనేది, ఎందుకంటే ఈ రోజుల్లో చాలా వస్తున్నాయి, నమ్మాలా లేదా అని మీలాగే నేను కూడా ఊహలో ఉన్నాను. సో నేను అన్నాను 1 మంత్ కంప్లీట్ అయితే గనక ఖచ్చితంగా చేద్దాం సార్ అని చెప్పాను అనమాట. సో ఇది నా ఐడి, నేను ఓపెన్ చేస్తున్నాను, లైవ్ లో మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. మన వెబ్సైట్ ఇలా ఉంటుంది అనమాట, ఈజీగా అర్థమైపోతుంది మనకి.
సో ఇక్కడ సో ఇది నా ఐడి అన్నమాట. నేను మార్నింగ్ విత్డ్రాస్ పెట్టేశాను అనమాట. నేను ఈ ఐడి తరపు నుంచి 10K ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగిందండి. ఫస్ట్ నేను నమ్మలేదు కాబట్టి 3K తో స్టార్ట్ చేశా. తర్వాత నాకు టెస్ట్ అనిపించింది కొన్ని రోజులకి. ఏదైనా అంతే కదా, అమౌంట్ అనేది మనకు పెడుతూ ఉంటే కొంచెం మనకు కూడా ఎంకరేజ్మెంట్ పెరిగి మళ్ళీ రిటర్న్ చేయాలనిపిస్తుంది. సో ఓకే, మన తెలుగువారి కంపెనీ ఇన్ని రోజుల నుంచి చాలా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చూసాము. నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎక్కడ ఆఫీస్ ఉంటుందో తెలియదు. బట్ ఇక్కడ తెలుగువారి కదా, ఎండి గారు కూడా మనకి టచ్ లో ఉన్నారు అనే ఆలోచనతో నేను లాస్ట్ ప్యాకేజ్ 10K ప్యాకేజ్ లో నేను యాక్టివేషన్ చేసుకున్నాను. ఇంకా చూడండి, ప్యాకేజ్ టోటల్ బోనస్ వచ్చి నాకు 25,000 రూపీస్ వస్తాయండి. ఇప్పటి వరకు నేను 8,065 రూపాయలని నేను తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇక్కడ నా టోటల్ లెవెల్ బోనస్ 5,000 చిల్లలు, 5,000 ప్లస్ పార్ట్నర్ అంటే సెల్ఫ్ ఇన్కమ్ అండి, ఇది 2,400. టోటల్ లెవెల్ బోనస్ వచ్చి 390 రూపీస్. సో ఇక్కడ విత్ డ్రా కూడా నేను చూపిస్తాను. విత్ డ్రా హిస్టరీ చూడండి. ఇక్కడ జూలై 8 600 540 నాకు రావటం జరిగింది. సో చూడండి, ఇక నేను ప్రతి 11 12 జూన్ 8న స్టార్ట్ అయిందండి. జూన్ 8 అంటే థర్డ్ డేనే నేను థర్డ్ డే నుంచి విత్ డ్రా అనేది పెట్టుకోవడం జరిగింది. చూడండి, థర్డ్ డే నుంచే నేను ప్రతిరోజు కూడా ఇప్పటికీ ప్రతిరోజు కూడా నేను విత్ డ్రా పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ మధ్య మధ్యలో మనకి డేస్ ఎందుకు అలా వచ్చినాయి అంటే సండే సాటర్డే రావటం వల్ల రిమైనింగ్ 2 days పోతుంది. రిమైనింగ్ డేస్ ప్రతి రోజు నాకు విత్ డ్రా అనేది ఉంటుందండి. నాకు ఏ రోజు కూడా ఆగలేదు, ప్రతి రోజు కూడా వచ్చి రావటం జరిగింది. చూసారు కదా లైవ్ లో. ప్రొఫైల్ ఓకే, మనం జాయినింగ్ డేట్ కూడా చూద్దాము. ఇక్కడ మనకు ఉంటుంది కాబట్టి, ఎందుకంటే జాయినింగ్ డేట్ కూడా మనకి సారీ ఇక్కడే మనకి కనిపించడం జరుగుతుంది. ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, చూసారు కదా, 8/6/2024 నేను జాయినింగ్ అయిన యాక్టివేషన్ చేసుకున్న డేట్ అన్నమాట. చూసారా, కంపెనీ ఎప్పుడైతే మన ముందుకు లాంచ్ చేశారో ఆ రోజే నేను యాక్టివేషన్ చేసుకోవడం జరిగింది. సో ఎవ్వరు కూడా లేట్ చేయొద్దండి, హ్యాపీగా వర్క్ చేసుకుందాం. ఇన్ని రోజులు మీరు ఎలా సపోర్ట్ చేశారో ఎలా చేశారో నాకు తెలీదు. సో నేను వర్క్ స్టార్ట్ చేశాను, నాతో పాటు 10 మందికి కూడా ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతోనే నేను ఉంటానండి. అంతేగాని ఏదో వచ్చేసి అదే చేసేద్దాం అని అయితే నాకు ఉండదు. సో హ్యాపీగా మనం అందరం చేసుకుందాం. మనం అందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఈ జూమ్ మీటింగ్ కూడా మనకి ఓన్లీ జస్ట్ మండే, వెనస్డే, ఫ్రైడే మాత్రమే ఉంటుందండి. నెక్స్ట్ ఇంకా మనకి టీం అనేది ఇంకా బాగా పెరిగిందంటే, మీకు డైలీ కావాలి అనుకుంటే అప్పుడు మనం నెక్స్ట్ సమ్ డేస్ లోనే మనం డైలీ ప్లాన్ చేసుకుందాం. ఎవరో ఏదో డౌట్ అడిగారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ జూమ్ మీటింగ్. ఓకే సార్, ఓకే, మనందరి కోసమే సార్ స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఇక్కడ టీం పెరుగుతుంది. సో ఒక్కొక్కరితో ఇద్దరిద్దరితో మాట్లాడితే కుదరదు కాబట్టి జూమ్ పరంగా మనందరం కలిసి మాట్లాడుకోవచ్చు అనే ఆలోచనలో ప్రవీణ్ సార్ గారు నేను రావటం జరిగింది. అందుకే స్టార్ట్ చేయటం జరిగింది సార్. సో ఇక్కడ ఏంటంటే అందరం కూడా కలిసి మనం మాట్లాడుకోవచ్చు అన్నమాట. ఇక్కడ సార్ దయచేసి ఆ మీటింగ్ వచ్చేటప్పుడు మీ పేర్లతో రండి సార్. ఇక 22021161 గారు సాటర్డే సండే బోనస్ యాడ్ చేసి విత్ డ్రాకి మాత్రం హాలిడే ఇచ్చే ఛాన్స్ లేదా మేడం? ఓకే, లేదేమో సార్, చూద్దాం. ఓకే, అడుగుదాం.
ఆ విషయం కూడా సార్ వస్తే కనుక, లేదంటే కనుక మీటింగ్ అయ్యాక నేను ఒకసారి కనుక్కొని నెక్స్ట్ ఎప్పుడైతే జూమ్ మీటింగ్ పెడుతున్నానో అప్పుడు నేను మీకు దానికి ఆన్సర్ ఇస్తాను. ఇక్కడ పరమేష్ గారు టీం వర్క్ చేయాలని రూల్ ఏం లేదు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేసి మీరు వర్క్ చేయకుండా సైలెంట్ గా ఉన్నా పర్లేదు. ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాను చూడండి. ఆ ఇక్కడ మనం చాలా MLM కంప్లీట్ చూసాం కూడా. చాలా మంది లీడర్స్ వర్క్ చేస్తే ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటున్నారు. బట్ ఇక్కడ మన కంపెనీలో ఏంటంటే వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా కూడా సేమ్ ఇన్కమ్ అనేది అందరం ఏం చేస్తున్నామండి. ఈ ఒక్క పాయింట్ అసలు ఒక్కసారి కంపేర్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఇది ఒక్క పాయింట్ కూడా, ఎందుకంటే మనల్ని నమ్మి వస్తున్నారండి, కంపెనీ నమ్మి కాదు, మన మాట నమ్మి వస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సో కాబట్టి ఇక్కడ మన అందరం కూడా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఎవరైనా టీం అనేది బిల్డ్ చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, విత్ ఇన్ డేస్ లోనే మన క్యాపింగ్ అనేది వెళ్ళిపోతామండి. క్యాపింగ్ అయిపోతుంది కూడా, దాన్ని దాటేస్తాం కూడా. సో ఇంకొకటి ఏంటంటే, ఇంకో డౌట్ కూడా కామన్ గా వస్తుంది మీ అందరికి కూడా. లీగల్ పరంగా కూడా మనందరం కూడా డౌట్ పడవసరం లేదండి, అన్ని సర్టిఫికెట్లు కూడా మనకు ఉన్నాయి. కొంతమందికి ఆలోచనలు కూడా ఉంటుంది, సర్టిఫికేట్లు ఉన్నాయా ఏంటనేది కూడా. సో అన్నీ ఉన్నాయన్నమాట. MCA సర్టిఫికేట్, GST సర్టిఫికేట్, పాన్ కార్డు, కంపెనీకి సంబంధించింది అన్ని కూడా ఉన్నాయి. వరంగల్ అండి. కంపెనీ అడ్రస్ చెప్తారా మేడం? ఓకే అండి, మీరు ఈ జూమ్ లింక్ ఎవరైతే పంపించారో వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. వరంగల్ అన్నమాట మన కంపెనీ ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఏంటనేది సార్ జూమ్ మీటింగ్ ఎవరైతే మీకు పంపించారో వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు చెప్తారండి. ఈ జూమ్ మీటింగ్ లో దగ్గరలో ఎవరైతే వరంగల్లో ఉన్నారో ఒకసారి విజిట్ చేసి రావచ్చు. సార్ని కాంటాక్ట్ అయ్యి ఏ టైమింగ్స్ ఏంటి కనుక్కొని మీరు వెళ్ళి హ్యాపీగా మీ డౌట్స్ అనేది కూడా క్లియర్ గా చేసుకొని హ్యాపీగా వర్క్ అనేది చేసుకోవచ్చండి. మన కంపెనీ రియల్ ఎస్టేట్ పరంగా కూడా లాంచ్ చేయటం జరిగిందండి. సో ఇక్కడ ఏంటంటే కొంతమందికి లీగల్ పరంగా కూడా, సెక్యూరిటీ పరంగా కూడా మనకి ఎవరైతే 25,000 పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అది సపరేట్ అండి. వాళ్ళకి కూడా మనకి ఇలా సెక్యూరిటీ కింద ఏదో ఒకటి, సార్ కూడా రియల్ ఎస్టేట్ లో ఓన్ గా స్థలాలు ఉన్నాయి, అవి దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండే, ఒకసారి దాని పరంగా కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. 25,000 రూపాయల పైన ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక సెక్యూరిటీ కింద ఇస్తున్నారండి. సో దాని పరంగా కూడా మీరు డైరెక్ట్ గా MD గారితో మాట్లాడుకోవచ్చు. సారు బిజీగా ఉన్నట్టున్నారండి, అందుకే మీటింగ్ రాలేకపోయారు. అర్థం చేసుకోండి, అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు, చాలా బిజీ షెడ్యూల్ లో ఉంటారు. సో అందుకే రాలేకపోయారు. ఇంకా ఈ లోపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయండి. ఇంకొక లాస్ట్ మినిట్ లో అయినా వస్తారేమో చూద్దాము. ఈ లోపు ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడండి, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు అనుకుంటే కనుక ఈ జూమ్ మీటింగ్ లో ఒకసారి మీరు మాట్లాడండి సార్. సార్ మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను సార్, ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడండి సార్. మేడం, నా వాయిస్ క్లియర్ గా ఉందా? సార్
క్లియర్ గానే ఉంది సార్. అవునవును. అదే అసలు సౌండ్ కూడా గట్టిగా ఉంది మేడం ఇక్కడ. నాకు చాలా బాగా కట్ అయిపోతుంది సార్, మీ వాయిస్ కట్ అయిపోతుంది. సారు యాక్చువల్ గా 2 days బ్యాక్ మన వరంగల్ కంపెనీ విజిట్ చేశారండి. రిటర్న్ అవుతున్నారు ఇప్పుడే హోమ్ కి. ఆఫీస్ నుంచి మార్నింగ్ బయలుదేరారు ట్రైన్ జర్నీలో. సో ఆ జర్నీలో ఉండటం వల్ల మనకి సారు వాయిస్ కూడా సరిగ్గా వినిపించడం లేదు. వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ అనేది మీరు ఇవ్వండి. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎంత ఇన్కమ్ ఎర్న్ చేశారు, మీ టీం చేసుకున్నారా చేయలేదా, అంటే టీం చేసుకోకపోయినా మీకు ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది చెప్తే బాగుంటుంది. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవ్వరు కూడా భయపడొద్దండి. నాకు భయమే మాట్లాడాలంటే. కానీ జూమ్ మీటింగ్ మాట్లాడేది కూడా నేను నోట్బుక్ లో రాసుకొని, ఒకప్పుడు రాకముందు నాకు భయం ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి ఏంటి అనేది బుక్ లో రాసుకొని నేను ప్రెజెంటేషన్ ఇచ్చేదాన్ని అనమాట. ఎవ్వరు కూడా భయపడవద్దు. ఓకే ఓకే. ఒక పర్సన్ డౌట్ అడిగారండి. మేడం మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1000 రూపీస్ తో సార్. మినిమం ఇన్వెస్ట్మెంట్ 1000, మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ 10K. ఎబోనే ఉంది. అది 25,000 ఎబో ఉన్న వాళ్ళకి సెక్యూరిటీ పరంగా ఉంటుంది అనమాట. దానికి వేరేది 400 days